నా కుమారుడా, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. చాలు. నా కుమారుడా, నీ డబ్బు నాకు ఇవ్వమన్నాడా? నీ ఆస్తులు ఇవ్వమన్నాడా? కాదు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు అన్నాడు. ఎప్పుడైతే మన హృదయాన్ని దేవునికి ఇస్తామో దేవుని సమృద్ధిని దేవుడు మనకిస్తాడు. ఆమేన్. దేవుని ఆశీర్వాదం మనకిస్తాడు. దేవుని కృపను మనకు అనుగ్రహిస్తాడు. కానీ దేవునికి మనం ముందుగా ఇవ్వాల్సింది ఏంటంటే మన హృదయం. నీ హృదయం అనేటువంటి థ్రోన్, సింహాసనం మీద ఎవరు కూర్చొని ఉన్నారు? ఒక్కసారి మనం అడిగితే యేసుప్రభు అంటాం. నిజంగా గమనించాలి. యేసుప్రభు లేకపోతే నీ ఉద్యోగమా, యేసుప్రభు నీ వ్యాపారమా? ఎలా చెప్పగలము? ఎక్కువ సమయం ఎవరితో గడుపుతున్నావు? ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నావు? సంఘానికి రావాలంటే కాలు ఈడ్చుకుంటూ వస్తున్నావా? ప్రార్థన అంటే 3 గంటలు 2 గంటలు ప్రార్థన ఉందంటే చివరి అరగంటకు వస్తున్నావా? నిన్ను విమర్శించడం లేదు, మనల్ని మనం విమర్శించుకోవాలి. అటువంటి వైఖరి ఉన్నట్టయితే ఏదో సరిగ్గా లేదు నా హృదయంలో. ఎందుకు? ఆ ప్యాషన్ అంటే ఆ తపన తగ్గిపోయింది. అందుకేమన్నాడు దేవుడు? యు హావ్ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్ అన్నాడు. నీ మొదటి ప్రేమను కోల్పోయావు. ఆగండి, నీ ప్రేమను కోల్పోయావు అనలేదు. గమనిస్తున్నారా? హల్లెలూయా చెప్పండి అందరూ. నీ ప్రేమను నన్ను ప్రేమించటం లేదు అనలేదు దేవుడు. నీ మొదటి ప్రేమను కోల్పోయావు.